వెల్కమ్ టు ANR ఎంటర్టైన్మెంట్స్. దేశవ్యాప్తంగా పుష్ప 2 విడుదల హడావిడి కనిపిస్తుంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ సినిమాను ఏకంగా 11,500 స్క్రీన్లు విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ప్రతి రాష్ట్రంలోనూ ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు సినిమాను కొనుగోలు చేయడంతో దాదాపు అన్ని భాషల్లోనూ ఆయా భాషల స్టార్ హీరోల సినిమాల స్థాయిలో రిలీజ్ కాబోతున్నాయి. ఈ స్థాయిలో సినిమా విడుదల కావడంతో వసూళ్లు దంగల్ బాహుబలి 2ను బ్రేక్ చేయడం ఖాయమంటూ ప్రతి ఒక్కరూ చాలా నమ్మకంగా ఉన్నారు. బాక్సాఫీస్ వద్ద పుష్ప 2 సాధించబోతున్న వసూళ్ల సంగతి ఏంటో గానీ ఈ సినిమా కోసం అల్లు అర్జున్ తీసుకున్న పారితోషికం మాత్రం హాట్ టాపిక్ గా మారింది. పుష్ప సినిమా సెన్సేషన్ క్రియేట్ చేయడంతో పుష్ప 2 పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమా లాభాల్లో వాటాను అల్లు అర్జున్ పారితోషికంగా అందుకున్నారు. ఇప్పటికీ ఈ సినిమా ద్వారా అల్లు అర్జున్ కి 300 కోట్ల పారితోషికంగా అందినట్లు ఫోర్బ్స్ ఇండియా కథనంలో పేర్కొంది. ఇండియాలో అత్యధిక పారితోషికం తీసుకున్న టాప్ 10 హీరోల జాబితాను ఫోర్బ్స్ ఇండియా వెల్లడించింది. అందులో పుష్ప 2 సినిమాకు గాను అల్లు అర్జున్ 300 కోట్లకు పైగా రెమ్యునరేషన్ ని తీసుకోవడం ద్వారా నెంబర్ 1 స్థానంలో నిలిచారని పేర్కొన్నారు. పుష్ప 2 సినిమాకు దక్కిన ప్రీ రిలీజ్ బిజినెస్ నేపథ్యంలో బన్నీ ఈ స్థాయి పారితోషికం అందుకున్నారు. సినిమా భారీ విజయం సొంతం చేసుకుంటే ఖచ్చితంగా ఈ పారితోషికం మొత్తం మరింత పెరిగినా ఆశ్చర్యపోరక్కర్లేదు. 300 కోట్లతో అల్లు అర్జున్ నెంబర్ 1 స్థానంలో ఉంటే తమిళ సూపర్ స్టార్ విజయ్ లియో సినిమాకు 275 కోట్ల పారితోషికం అందుకుని 2వ స్థానంలో నిలిచారు. ఇక 3వ స్థానంలో బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ఉన్నారు. ఆయన డంకీ సినిమాకు గాను దాదాపు 200 కోట్ల నుంచి 250 కోట్లు అందుకున్నారు. ఆ తరువాతి స్థానంలో రజనీకాంత్ 150 కోట్ల నుంచి 175 కోట్లు, ఆమిర్ ఖాన్ 100 కోట్ల నుంచి 200 కోట్లు, ప్రభాస్ 100 కోట్ల నుంచి 150 కోట్ల పారితోషికం తీసుకున్నట్లుగా ఫోర్బ్స్ ఇండియా కథనంలో పేర్కొన్నారు. టాప్ 10లో అల్లు అర్జున్, ప్రభాస్ లు మాత్రమే తెలుగు ఇండస్ట్రీ నుంచి చోటు సొంతం చేసుకున్నారు. పుష్ప 2 సినిమాలో నటించిన అల్లు అర్జున్ కి మాత్రమే కాకుండా ఇతర నటినట్లకు భారీ పారితోషికాలు అందాయని ఫోర్బ్స్ ఇండియా పేర్కొంది. హీరోయిన్ రష్మిక మందనాకి పుష్ప 2 మేకర్స్ నుంచి 10 కోట్ల పారితోషికం అందింది. ఇక సినిమాలో కీలక పాత్రలో నటించిన మలయాళ స్టార్ నటుడు ఫహద్ ఫాజిల్ సైతం 8 కోట్ల పారితోషికం అందుకున్నారు. పుష్ప 2 సినిమా నిర్మాతలు పారితోషికాలుగా దాదాపుగా 400 కోట్ల నుంచి 450 కోట్లు ఇచ్చి ఉంటారని టాక్ వినిపిస్తుంది. మొత్తానికి పుష్ప 2 సినిమా ప్రీ రిలీజ్ విషయంలోనే కాకుండా పారితోషికం విషయంలోనూ నెంబర్ 1 గా నిలిచింది. ముందు వసూళ్ల విషయంలోనూ నెంబర్ 1 గా నిలిచే అవకాశాలు ఉన్నాయని మేకర్స్ నమ్ముతున్నారు.